రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత తెలంగాణ సంప్రదాయం. భక్తి శ్రద్ధలతో కూడిన ఆషాఢ మాస బోనాల జాతరకు భాగ్యనగరం సిద్ధమైంది. ఈ నెల 7 ఆదివారం గోల్కొండ కిల్లా నుంచి బోనాల జాతరకు శ్రీకారం జరుగుతుంది. ఆషాఢ మాసం ప్రారంభం కావడంతో గోల్కొండలోని జగదాంబిక మహంకాళి అమ్మవార్లకు అర్చకులు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమావాస్య రోజు కావడంతో మెట్లకు బొట్లు పెట్టి భక్తులు కూడా ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసం అమావాస్య రోజున అమ్మవారికి స్వాగతం పలుకుతూ ఆలయ మెట్లకు బొట్లు పెట్టడం ఆనవాయితీ. మెట్లకు బొట్లు పెట్టేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో బోనాల సందడి షురూ అయింది. గోల్కొండ కోటలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ సైతం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అమ్మ బయలెల్లినాదే అంటూ అమ్మవారికి భక్తులు చీర సారెలు నైవేద్యాలు సమర్పిస్తుంటారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో బోనాల జాతర ఆరంభం అవుతుంది. ఇప్పటికే బోనాల పండుగ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. బోనాల జాతరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గోల్కొండ బోనాల తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, ఆ తర్వాత పాత బస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని ఆలయంలో బోనాలను ప్రతి ఏడాది నిర్వహించడం జరుగుతుంది. ఆషాఢ మాసం చివరి రోజున తిరిగి గోల్కొండ కోటలో చివరి బోనంతో పూజలు చేసి ఉత్సవాలను ముగింపు పలుకుతారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బోనాలను రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నారు. హైదరాబాదు, సికింద్రాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ పండుగను జరుపుకుంటారు. బోనం అంటే భోజనం అని అర్థం. ఈ భోజనాన్ని ఆషాఢ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం ఆచారంగా వస్తున్న సంప్రదాయం. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో వండిన ఆహారాన్ని ఆరగింపు చేయడం లేదా బోనం సమర్పించడం భక్తుల ఆనవాయితీ. తమ కష్టాలు తీర్చాలని, కుటుంబాలు సుఖ సంతోషాలతో జీవించాలని భక్తులు మొక్కుకుని వాటిని తీర్చేందుకు బోనాల పండుగ రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. అనాదిగా ఇది పల్లె ప్రజల పండుగ. ఓ రకంగా ప్రకృతిని ప్రేమించే పండుగగా భావిస్తారు. ఆషాఢంలో అమ్మవారు పుట్టింటికి వెళతారు. ఆషాఢ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వెళుతుందని పెద్ద కాలం నుంచి ఉన్న నమ్మకం. ఈ పండుగ సమయంలో అమ్మవారిని దర్శించుకుని తమ స్వంత కుమార్తె తమ ఇంటికి వచ్చిన భావనతో ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్ట శక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారని చెబుతుంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా దున్నపోతులకు బదులు కోళ్లను బలి ఇవ్వడం ఇప్పుడు ఆనవాయితీగా మారింది. బోనాలకు తీసుకెళ్లే మహిళలకు అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసం. ముఖ్యంగా వానాకాలం ఆషాఢ మాసంలో మొదలై శ్రావణ మాసం, భాద్రపద మాసంలో ఇది ముగుస్తుంది.